తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్య లీకుల బెడద సినిమాలను పట్టి పీడిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్ స్పాట్ నుంచి హీరోల ఫోటోలు లేదా వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. యూనిట్ సభ్యుల్లోనే ఎవరో ఒకరు ఎగ్జైట్మెంట్ తో ఫోటోలు తీసి ఇలా బయటకు లీక్ చేస్తుంటారు. ఒక్కోసారి అభిమానులు షూటింగ్ స్పాట్ కి వెళ్లినప్పుడు దూరం నుంచే తమ ఫోన్లలో ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇంకేముంది, ఇలా లీక్ అయిన ఫోటోలు వెంటనే నెట్టింట్లో వైరల్ అయిపోతాయి. వీటి వల్ల మేకర్స్ కి చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో యూనిట్ సభ్యులు ఎంతో ప్లాన్ చేస్తారు. డిఫరెంట్ లుక్ లో హీరోల పోస్టర్ ని రిలీజ్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని స్కెచ్ వేసుకుంటారు. అలాంటిది ముందే ఫోటోలు ఇలా ఆన్లైన్ లో లీక్ అయితే ఆ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది కదా. అందుకే లీకేజీలు అవ్వకుండా ఉండేందుకు ఫిల్మ్ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా సరే ఎలాగోలా లీకులు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాని కూడా ఆ లీకులు వేధిస్తున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచే షూటింగ్ స్పాట్ నుంచి ఏదో ఒక ఫోటో లీక్ అవుతూనే ఉంది. రీసెంట్ గానే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా లీక్ అయ్యింది. అందులో కలర్ఫుల్ చొక్కా ధరించిన ఎన్టీఆర్ ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నట్టు కనిపించాడు. ఈ ఫోటో ఇలా లీక్ అయ్యిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ విషయమే ఎన్టీఆర్ కు కోపం తెప్పించింది. లీకులు ఎలా అవుతున్నాయి అంటూ యూనిట్ సభ్యులపై ఫైర్ అయ్యాడు. గట్టిగా క్లాస్ కూడా పీకాడట. ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ కూడా యూనిట్ సభ్యులపై ఫైర్ అయినట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ఎవరైతే లీకులకు పాల్పడ్డారో వారిని పట్టుకోవడంలో యూనిట్ సభ్యులు నిమగ్నమయ్యారు. ఇకపై ఇలాంటి లీకులు అవ్వకుండా చర్యలు తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ లీకుల సంగతి పక్కన పెడితే రీసెంట్ గా లీక్ అయిన ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే డైరెక్టర్ కొరటాల శివ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఆచార్య సినిమాతో కెరీర్ లో గట్టి దెబ్బ తిన్నాడు కాబట్టి ఈసారి డబుల్ ఇంపాక్ట్ తో కంబ్యాక్ ఇవ్వాలని కొరటాల ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా క్లాస్ సినిమాలే తీసిన ఈ డైరెక్టర్ తొలిసారి ఊరమాస్ సినిమా చేస్తున్నాడు. ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్ డ్రాప్ ని ఎంపిక చేసుకున్నాడు. భయం అంటే ఏంటో తెలియని మృగాళ్లను భయపెట్టించే హీరో స్టోరీనే ఈ సినిమా అని ఎప్పుడైతే కొరటాల శివ చెప్పాడో అప్పటి నుంచే ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో తారాస్థాయిలో క్యూరియాసిటీ నెలకొంది. అందుకే ఈ సినిమా అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అంటే ఎన్టీఆర్ బర్త్డే రోజు అభిమానులకు డబుల్ ధమాకా ఉండబోతోందన్నమాట. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడం, RRR తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా అవతరించడంతో ఈ ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే. అయిపోయి